ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము తెలుసుకుందాము. యెషయా 42:1. ఇదిగో నేను ఆదుకొను నా స్నేహితుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. హీ ఈజ్ ద వన్ who makes peace in your borders. ఐజయా 42:1. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రతి దుష్టత్వంలో నుంచి విడిపించి, ప్రతి చీకటిలో నుంచి, అంధకారములో నుంచి విడిపించడానికి సేవకులను ఈ లోకమునకు వేరుగా ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన వెలుగులోనికి నడిపించటానికి సేవకులను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. మంచి మార్గంలో, నీతి మార్గంలో, యథార్థమైనటువంటి మార్గంలో నడిపించటానికి దేవుడు సేవకులను ఏర్పరచుకొని ఉన్నాడు. అలాంటి సేవకులు నా ప్రాణమునకు ప్రియుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను అలాంటి సేవకులను ఆదుకుంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కూడా ఈ యొక్క లోకంలోనికి ఏర్పరచుకున్నటువంటి జీవితాన్ని మనం కూడా జీవించాలని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అట్టి దైవ కృపాశిస్సులు మనకును అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. దేవుడు ప్రియమైనటువంటి వాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూను విడువడు. కాబట్టి దేవుడి యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.